కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లలో త్వరలోనే ముందడుగు పడనుంది. డిజైన్లు ఇచ్చే సంస్థ ఎంపిక ఓ కొలిక్కి రానుంది. డిజైన్లు ఖరారయ్యాక నేషనల్ డ్యామ్ సేఫ్టీ సూచనలకు అనుగుణంగా బ్యారేజీ రిపేర్లకు రెడీ అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ 3 బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి డిజైన్లు ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద సంస్థలను ఎంపిక చేస్తోంది. 3 కంపెనీలు టెక్నికల్ ప్రైస్ బిడ్కు అర్హత సాధించాయి. ఈ 3 సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనలు నీటిపారుదల శాఖకు చేరాయి. 1-2 రోజుల్లో ఒక సంస్థను ఎంపిక చేయనున్నారు. టెక్నికల్ ప్రైస్ బిడ్ అర్హత సాధించిన 3 సంస్థలతో ఇరిగేషన్ అధికారులు ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఫైనాన్షియల్ బిడ్ ఫైనల్ అయిన తర్వాత ఎంపికైన సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగానే ఒప్పందం ఉండనుంది. ఈ విషయాన్ని బిడ్లో పాల్గొన్న 3 సంస్థలకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిజైన్లు వచ్చేలోపు మేడిగడ్డ 7వ బ్లాక్తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పలు పరీక్షలు చేయనున్నారు అధికారులు. గ్రౌండ్ సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం బోర్ వేయడం, ఇతర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS నిపుణులు ఈ నెల 13 లేదా 15 నుంచి బ్యారేజీల ఎగువ దిగువ ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేయనున్నారు.